నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ది ఎకనామిక్ అఫెన్సెస్ కానీ క్రిమినల్ కేసెస్లో కానీ పోలీసులు అరెస్ట్ చేస్తారు అనే భయం చాలా మందికి ఉంటూ ఉంటుంది. అసలు బెయిల్ గ్రాంట్ అవుతుందా లేదా? కరెక్ట్. సో ఈ బెయిల్స్ గురించి చెప్పండి సార్. ఇప్పుడు బెయిల్స్లో కూడా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెయిల్స్ ఉంటుంది. రెగ్యులర్ బెయిల్ ఉంటుంది, యాంటిసిపేటరీ బెయిల్ ఉంటుంది, ఇంటరిమ్ బెయిల్ ఉంటుంది. ఇట్లా బెయిల్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెయిల్స్ ఉంటాయి. అయితే కొన్ని వాటిలో యాంటిసిపేటరీ బెయిల్ ఏంటంటే ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు ఈ కేసులో, ఇందులో నా తప్పు లేదు అయినా కూడా నన్ను అరెస్ట్ చేస్తారు అని భావించినప్పుడు అది మనం యాంటిసిపేటరీ బెయిల్ యూజువల్గా హైకోర్టులో వేసుకోవచ్చు, లోవర్ కోర్టులో కూడా వేసుకోవచ్చు. అయితే ఈ యాంటిసిపేటరీ బెయిల్ మహిళలకి చాలా ఈజీగా వచ్చేస్తుంది జరుగుతుంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మీద కొన్ని బిజినెసెస్లో కానీ లేకపోతే కొన్ని ఇష్యూస్లో కానీ హస్బెండ్తో పాటు వైఫ్ని కూడా ఇంప్లాయ్ చేస్తాం జరుగుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు వైఫ్ ఇందులో పాత్ర ఏం లేదు అన్నప్పుడు వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది జరుగుతూ ఉంటుంది. హస్బెండ్కి మాత్రం రిమాండ్ తర్వాత పోలీస్ కస్టడీ తర్వాత కొంచెం ఇన్వెస్టిగేషన్ తర్వాత మళ్ళీ రెగ్యులర్ బెయిల్ అనేది వస్తుంటుంది. కొన్ని కేసెస్లో రిమాండ్ చేసి ఛార్జ్ షీట్ ఎప్పుడైతే చేయాలో ఆ ఛార్జ్ షీట్ గడువు అయిపోయిన తర్వాత కూడా ఛార్జ్ షీట్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా బెయిల్ వచ్చేస్తుంది జరుగుతుంటుంది. ఈ బెయిల్ గురించి జనాలు చాలామంది అసలు నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే దానికి బెయిల్ ఎలా వస్తుంది, మరి అది నాన్ బెయిలబుల్ కదా అంటారు. సో నాన్ బెయిలబుల్ అనేది ఏంటి అంటే మీరు ఆ మూమెంట్లో లోపలికి వెళ్తామన్నది గ్యారంటీ. దాని తర్వాత మళ్ళీ మీరు రెగ్యులర్ బెయిల్ అప్లై చేసుకొని బయటకు వచ్చేయచ్చు. ఈ విషయం కూడా చాలామందికి తెలియక నాన్ బెయిలబుల్ అంటే నాకు అసలు బెయిలే రాదు అనుకుంటారు. అది రాంగ్. నాన్ బెయిలబుల్ వాళ్ళకి కూడా జైలుకి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ రెగ్యులర్ బెయిల్ వేసుకొని వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బెయిలబుల్ అంటే ఏంటి? బెయిలబుల్ అంటే కూడా మళ్ళీ నేను జైలుకి వెళ్ళి బయటకు రావాలంటే లేదు, అవసరం లేదు. బెయిలబుల్ అన్నది బిలో 7 years శిక్ష ఏదైతే ఉంటుందో మీరు అరెస్ట్ కాకుండా జస్ట్ మీరు స్టేషన్కి వెళ్ళి 41A నోటీస్ తీసుకొని సైన్ చేసి అక్కడ రావాల్సి వస్తుంది. ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ పిలుస్తుంటుంటారో అప్పుడప్పుడు 1 hour 2 hours రమ్మంటారు. మీరు వెళ్ళి ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తే మీకు వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. సో ఇది తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు బెయిల్స్ గురించి. థ్యాంక్ యూ.